హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మనో టీచర్స్ ఛానల్. ఇవాల్టి క్లాస్లో మనం రివైజ్డ్ బిఎడ్ సిలబస్ నుంచి ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్లో ఫస్ట్ యూనిట్ని కంటిన్యూ చేస్తున్నాము. సో ఈ సబ్జెక్ట్కి సంబంధించి సిలబస్ వీడియో అండ్ అలాగే ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వీడియో ఎండింగ్లో మీకు ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది, అక్కడి నుంచి చూసేయచ్చు. సో కమింగ్ టు టుడేస్ క్లాస్, ఇవాల్టి క్లాస్లో మనం పెయింటర్స్ గురించి చూస్తున్నాము ఇండియన్ ఆర్టిస్ట్లో. సో క్లాసికల్ ఆర్టిస్ట్ వీళ్ళు. సో దాంట్లో ఇద్దరు గురించి ఇవాళ క్లాస్లో తెలుసుకుందాం. ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో బిఎడ్కి సంబంధించిన అన్ని వీడియోస్ అవైలబుల్ ఉంటాయి. సో కమింగ్ టు ద క్లాస్, ఫస్ట్ మనము అమృత షేర్గిల్ గురించి చూద్దాము. The majority of works by Amrita Shergill in the public domain are with the NGMA, which houses over 100 paintings by this meteoric artist. So ఈ అమృత షేర్గిల్ ఏంటంటే ఒక పబ్లిక్ డొమైన్ తోటి వర్క్ చేసింది, ఎన్జిఎంఏ. సో వీళ్ళు ఈ ఆర్టిస్ట్, ఈ పర్టికులర్ ఆర్టిస్ట్ యొక్క 100 పెయింటింగ్స్ వరకు కూడా ఓన్ చేశారనమాట. బార్న్ ఆఫ్ ఏ సిక్ ఫాదర్ ఫ్రమ్ an aristocratic land owning family and a Hungarian mother, Amrita Shergill's life weaved between Europe and India. సో ఈ అమృత షేర్గిల్ యొక్క ఫాదర్ ఏమో సిక్ అన్నమాట, తర్వాత మదర్ ఏమో హంగేరియన్. సో ఒక యూరోప్ అండ్ ఇండియా రెండు నేషనాలిటీస్ ఉన్నాయన్నమాట. ఓకే, షీ వాస్ బ్లెస్డ్ విత్ బ్యూటీ, బ్రీడింగ్, కరిస్మాటిక్ పర్సనాలిటీ అండ్ ఎక్స్ట్రా ఆర్డినరీ టాలెంట్ యాజ్ ఎ పెయింటర్. సో అందగత్తె ఏమే, అండ్ దాంతో పాటుగా చూడంగానే అట్రాక్ట్ అయ్యేలాగా ఉండేది, పర్సనాలిటీ కూడా చాలా బాగుండేది, అంటే లైక్ క్యారెక్టర్ పరంగా, అండ్ అలాగే టాలెంట్ అనేది ఉండేది అనమాట యాజ్ ఎ పెయింటర్. In 1929 she joined the École des Beaux-Arts in Paris. సో 1929 లో ఈ ఆర్ట్స్ యొక్క ఇన్స్టిట్యూట్ లో పారిస్ లో జాయిన్ అయింది. Her painting skills were recognized and acclaimed. She loved the bohemian life of artists in Paris. సో చేరిన వెంటనే తన యొక్క పెయింటింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రికగ్నైజ్ చేశారు, అండ్ అలాగే తనకి బొహీమియన్ లైఫ్ ఆర్టిస్ట్ ఉంటారు కదా, సో వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది నచ్చింది అనమాట. ఓకే, షేర్గిల్స్ పెయింటింగ్ స్టైల్ ఎట్ దిస్ టైమ్ రిఫ్లెక్టెడ్ ద యూరోపియన్ ఇడియం విత్ ఇట్స్ నేషనలిజం అండ్ టెక్స్చర్డ్ అప్లికేషన్ ఆఫ్ పెయింట్. సో అప్పట్లో తన యొక్క పెయింటింగ్ స్టైల్ ఎలా ఉండేది అని అంటే యూరోప్ యొక్క న్యాచురలిజం అండ్ అలాగే టెక్స్చర్స్ అనేటివి ఉండేటివి అనమాట. ఓకే, మెనీ ఆఫ్ ద పెయింటింగ్స్ డన్ ఇన్ ద ఎర్లీ 1930s ఆర్ ఇన్ ద యూరోపియన్ స్టైల్ అండ్ ఇంక్లూడ్ ఎ నెంబర్ ఆఫ్ సెల్ఫ్ పోర్ట్రేట్స్. సో చాలా వరకు ఈమె ఎర్లీ 30s లో, అంటే 1929 లో ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయింది. సో 1930s లో ఈమె పెయింటింగ్స్ అన్ని కూడా యూరోపియన్ స్టైల్ ఉండేటివి, అండ్ అలాగే సెల్ఫ్ పోర్ట్రేట్స్ ఎక్కువగా ఉండేటివి అనమాట. There are also many paintings of life in Paris, nude studies, still life studied, as well as portraits of friends and fellow students. So self portraits తో పాటు తన యొక్క ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్ యొక్క ఈ పెయింటింగ్స్ కూడా వేసేది, అండ్ అలాగే లైఫ్ ప్యారిస్ లో ఎలా ఉంది, లైఫ్ ఒక విధంగా ఆగిపోతే ఎలా ఉంటుంది, న్యూడ్ స్టడీస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా పెయింట్ చేసేది అనమాట. ఆఫ్ దీస్ ద సెల్ఫ్ పోర్ట్రేట్స్ ఫార్మ్ ఏ సిగ్నిఫికెంట్ కార్పస్. సో వీటన్నిటిలో చూసుకున్నట్టయితే సెల్ఫ్ పోర్ట్రేట్స్ అనేటివి మీరు ఇంపార్టెంట్ గా తీసుకోవచ్చు, మంచిగా చేసింది అనేసి అనుకోవచ్చు. దే క్యాప్చర్డ్ ద ఆర్టిస్ట్ ఇన్ హర్ మెనీ మూడ్స్, సాంబర్, పెన్సివ్ అండ్ జాయస్. సో తన యొక్క డిఫరెంట్ ఎమోషన్స్ లో క్యాప్చర్ చేయబడింది అనమాట. ఓకే, వైల్ రివీలింగ్ ఏ నార్సిసిస్ట్ స్ట్రీక్ ఇన్ హర్ పర్సనాలిటీ. సో వాటితో పాటుగా తన యొక్క నార్సిసిజం కూడా రివీల్ చేసేలా ఉండేవి పోర్ట్రేట్స్. Her style underwent a radical change by the mid-30s. She yearned for India, and by 1934 the family returned. So mid-30s కి వచ్చేసరికి తన యొక్క స్టైల్ అనేది చాలా వరకు చేంజ్ అయిపోయింది, ఇండియాకి వెళ్ళారనమాట. 1934 కి ఫ్యామిలీ మొత్తం కూడా రిటర్న్ వచ్చేసింది. దిస్ టైమ్ షీ లుక్డ్ ఎట్ ఇండియా విత్ ద ఐస్ ఆఫ్ అన్ ఆర్టిస్ట్. సో ఆర్టిస్ట్ లాగా ఇండియాకి వచ్చింది కాబట్టి ఆ కళ్ళతోటే ఇండియాని చూసింది అనమాట. The colors, the textures, the vibrancy and the earthiness of the people had a deep impact on the young artist. So ఇండియాలో కలర్స్ కానీ, వైబ్రెన్సీ కానీ, ఎర్తీనెస్ కానీ ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి అన్నమాట షేర్గిల్ని.
ఇన్ ఇండియా షీ అప్రోప్రియేటెడ్ ద లాంగ్వేజ్ ఆఫ్ మినియేచర్స్. సో ఇండియాలో తను లాంగ్వేజ్ ఆఫ్ మినియేచర్స్ ని అప్రోప్రియేట్ చేసింది. అండ్ అలాగే ద కాంప్లెక్సిటీస్ ఆఫ్ హర్ లైఫ్ షీ వాస్ ఆఫ్ మిక్స్డ్ పర్సంటేజ్ అండ్ హర్ ఆర్ట్ school background in Paris made her both an insider and outsider, as did her ambivalent sexuality, promoted her to constantly reinvent her visual language. సో తనని చూసుకున్నట్టయితే నేటివ్ పరంగా కూడా యూరోపియన్ ఇండియన్ మిక్స్చర్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్స్ అండ్ అలాగే స్కూల్ బ్యాక్గ్రౌండ్ కూడా ప్యారిస్ లో నేర్చుకుంది, వచ్చి ఇండియాలో చూసింది. అండ్ ఆల్సో సెక్షువాలిటీ పరంగా కూడా ఒకరి పట్ల డిఫరెంట్ ఒపీనియన్స్ అనేటివి ఉండేటివి అనమాట, మిక్స్డ్ ఒపీనియన్స్ ఉండేటివి అనమాట. సో దానివల్ల తన యొక్క విజువల్ లాంగ్వేజ్ ని రీఇన్వెంట్ చేస్తూ ఉండేది. షీ సాట్ టు రీకన్సైల్ హర్ మోడర్న్ సెన్సిబిలిటీ విత్ హర్ ఎంథూజియాస్టిక్ రెస్పాన్స్ టు ట్రెడిషనల్ ఆర్ట్ హిస్టారికల్ రిసోర్సెస్. సో ఆఖరికి ఏం చేసేది అని అంటే తన యొక్క మోడర్న్ సెన్సిబిలిటీ ద్వారానే తన పెయింటింగ్స్ అనేటివి ట్రెడిషనల్ ఆర్ట్ అండ్ హిస్టారికల్ రిసోర్సెస్ యూజ్ చేసి పర్ఫామ్ చేసేది అనమాట. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ అమృత షేర్గిల్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే దామర్ల రామారావు. సో మార్చ్ 8, 1897 లో జన్మించారు. ఫిబ్రవరి 6, 1925 లో మరణించారు. హీ వాజ్ అన్ ఇండియన్ ఆర్టిస్ట్. సో ఈయన ఇండియన్ ఆర్టిస్ట్. హీ వాస్ బోర్న్ టు physician Damarla Venkata Ramarao and Lakshmi Devi as a second child in the group of 5 girls and 4 boys. So వీళ్ళ తండ్రి పేరేంటి? దామెర్ల వెంకట రామారావు. ఈయన ఒక ఫిజిషియన్ అండ్ అలాగే తల్లి పేరు లక్ష్మీదేవి. వీళ్ళకి సెకండ్ చైల్డ్ లాగా పుట్టారు. సో వీళ్ళకి ఎంతమంది సంతానం ఉన్నారని అంటే 5 అమ్మాయిలు మరియు 4 అబ్బాయిలు. వాళ్ళల్లో సెకండ్ చైల్డ్ మనకి దామెర్ల రామారావు. రావ్ వాస్ మ్యారీడ్ టు సత్యవాణి ఇన్ 1919. సో సత్యవాణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు 1919 లో. ఈ కంప్లీటెడ్ హిస్ ఆర్ట్స్ కోర్స్ విత్ డిస్టింక్షన్ ఇన్ 1920. సో పెళ్ళైన తర్వాత 1920 లో తన యొక్క ఆర్ట్ కోర్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాడు, డిస్టింక్షన్ లో పాస్ అయ్యాడు. హీ వాస్ ఇంటెన్స్లీ ఇంక్లైన్డ్ టువర్డ్స్ ద ఆర్ట్ ఆఫ్ పెయింటింగ్ అండ్ స్కెచింగ్ సిన్స్ చైల్డ్హుడ్. చిన్నప్పటి నుంచి కూడా పెయింటింగ్ చేయడము, స్కెచ్ చేయడము ఇదంతా కూడా ఆయనకి ఎంతో ఇష్టం అన్నమాట. Rao with his father went to Cecil N. Burns, who was the Dean of Arts in Mumbai School of Arts in 1916. So Mumbai School of Arts లో Dean of Arts మనకి సిసిల్ ఎన్ బర్న్స్ అన్నమాట ఆ టైంలో. సో తన ఫాదర్ ఎవరైతే ఉన్నారో దామెర్ల వెంకట రామారావు, ఆయనతో కలిసి ఈయన కూడా ఆర్ట్ ఫామ్ ని చూడడానికి వెళ్ళిందనమాట. ఎప్పుడు అని అంటే 1916 లో. The sketches of an untrained, unexposed Ramarao surprised and impressed the dean, which resulted in his admission directly into the 3rd year of fine arts course. So 1916 లో వెళ్ళాడు. సో అక్కడ వెళ్ళిన తర్వాత తన యొక్క పెయింటింగ్స్ అనేటివి చూపించాడు దీనికి. సో ఏ ట్రైనింగ్ లేకుండా అసలు పెయింటింగ్ అంటే ఏంటో తెలియకుండా వేసిన పెయింటింగ్స్ అవి చాలా ఇంప్రెస్ చేశాయి దీన్ని. సో దాని వల్ల ఏమైంది, 3rd year of fine arts లో అడ్మిషన్ ఇచ్చేసాడు డైరెక్ట్ గా. His works were composed, decorative in nature and always compared to those of Poustechevans, the post-impressionist artist of Paris. So Poustechevans అని మనకి ఆర్టిస్ట్ ఉన్నాడు అనమాట ప్యారిస్ లో. సో ఆయనకి కంపేర్ చేసేలాగా ఉండేటివి అనమాట ఆయన వర్క్స్ అనేటివి, కంపోజ్డ్ ఉండేటివి, డెకరేటివ్ ఉండేటివి. రామారావు వాస్ స్పాటెడ్ బై సర్ ఓజే కోల్ట్రీ, ప్రిన్సిపల్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ రాజమండ్రి, who took him to Ajanta and Ellora for sketching the frescoes and sculptures. సో అజంతా ఎల్లోరా కేవ్స్ లో స్కల్ప్చర్స్ అవి ఉన్నాయి కదా, వాటిని స్కెచ్ చేయడానికి సర్ ఓజే కోల్ట్రీ, ఈయన ప్రిన్సిపల్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్, రామారావుని తీసుకెళ్లారనమాట రాజమండ్రిలో. ఓకే, ఇట్ ఈస్ సెడ్ దట్ వైస్రాయ్ లార్డ్ రీడింగ్ వాస్ సో ఇంప్రెస్డ్ విత్ ద రామారావుస్ వర్క్స్ దట్ హీ పర్చేస్డ్ ద పెయింటింగ్ గోదావరి ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్. సో లార్డ్ రీడింగ్, సో ఈయన కూడా రామారావు యొక్క పెయింటింగ్స్ తోటి చాలా ఇంప్రెస్ అయ్యి ఒక పెయింటింగ్ ని కొనుక్కున్నాడు అనమాట. ఆ పెయింటింగ్ పేరు ఏంటంటే గోదావరి ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్. ఇన్ 1923 రామారావు స్టార్టెడ్ రాజమండ్రి చిత్ర కళాశాల అండ్ ట్రైన్డ్ మెనీ యంగ్స్టర్స్. సో తన యొక్క ప్రస్థానం అంటే ఈ ఆర్ట్స్ కోర్స్ అనేది చేసేసిన తర్వాత, పెయింటింగ్స్ వేస్తూ వెళ్ళిన తర్వాత 1923లో ఏం చేశాడు అని అంటే రాజమండ్రిలోనే చిత్ర కళాశాల అని ప్రారంభించాడు ఒక స్కూల్. అందులో చాలా యంగ్స్టర్స్ ని ట్రైన్ చేశాడు. He broke the shackles of contemporary
ఆర్థోడాక్స్ సొసైటీ ఆఫ్ ద కంట్రీ ఎట్ దట్ టైమ్ బై న్యూడ్ పెయింటింగ్స్. సో ఆర్థోడాక్స్ సొసైటీ ఏంటంటే న్యూడ్ పెయింటింగ్స్ అనేటివి వేయనిచ్చే వాళ్ళు కాదు, కానీ ఈయన ఆ బ్యారియర్ ని కూడా బ్రేక్ చేశాడు. మనకి ప్యారిస్ లో చూసుకున్నట్టయితే పెయింటింగ్స్ లో న్యూడ్ పెయింటింగ్స్ అవి కూడా ఉంటాయి, సో ఆర్ట్ ఫామ్ లాగానే చూసేవాళ్ళు వాటిని, కానీ ఇక్కడ మాత్రం అది అగెనెస్ట్ గా ఉండేది, కానీ ఈయన మాత్రం వేశారనమాట. హిస్ రెవల్యూషనరీ న్యూడ్ పెయింటింగ్స్ వేర్ ఆఫ్ ఎ లేడీ నేమ్డ్ నకుల. సో ఒక లేడీ నకుల అనే అమ్మాయి న్యూడ్ పెయింటింగ్స్ అనేటివి ఈయన వేసేవారు. హీ వాస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఆర్టిస్ట్ టు పెయింట్ న్యూడ్ పెయింటింగ్స్ ఆఫ్ ఇండియన్ ఉమెన్. సో ఇండియన్ ఉమెన్ మనకి ప్యారిస్ లో ఇవి తరచుగా జరుగుతాయి కానీ ఇండియాలో జరగవు కాబట్టి ఫస్ట్ ఆర్టిస్ట్ అనమాట ఈయన న్యూడ్ పెయింటింగ్స్ వేయడంలో. సమ్ ఆఫ్ హిస్ వరల్డ్ రెనోడ్ పెయింటింగ్స్ లైక్ సిద్ధార్థ రాఘవోదయం, పుష్పాలంకరణ, కార్తీక పౌర్ణమి were exhibited and won prizes not only in Delhi, Mumbai, Calcutta as well as లండన్ అండ్ టొరంటో. సో ఈయన వేసిన కొన్ని పెయింటింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఢిల్లీ, ముంబై, కలకత్తా అంటే ఇండియాలోనే కాదు లండన్, టొరంటో ఇక్కడ కూడా ప్రైజెస్ అనేటివి గెలుచుకున్నాయి. హిస్ పెయింటింగ్స్ క్యాన్ బి స్టిల్ ఫౌండ్ ఎట్ దామెర్ల ఆర్ట్ గ్యాలరీ సిచ్యువేటెడ్ నియర్ ద గోదావరి రైల్వే స్టేషన్. సో గోదావరి రైల్వే స్టేషన్ దగ్గర దామెర్ల ఆర్ట్ గ్యాలరీలో ఇప్పటికి కూడా ఈయన పెయింటింగ్స్ మనం చూడొచ్చు. He sent his paintings ఋష్యశృంగభంగం అండ్ తూర్పు కనుమల్లో గోదావరి టు ద ఎగ్జిబిషన్ ఆర్గనైజ్డ్ బై ద ఓరియంటల్ సొసైటీ. సో ఒక ఎగ్జిబిషన్ అనేది జరిగింది ఓరియంటల్ సొసైటీ ద్వారా, దానికి ఈయన పెయింటింగ్స్ అనేటివి పంపించడం జరిగింది, ఋష్యశృంగ భంగం మరియు తూర్పు కనుమల్లో గోదావరి. ద వైస్రాయ్ ఆఫ్ ఇండియా అవార్డ్ వాస్ కన్ఫర్డ్ టు రామారావు ఫర్ హిస్ ఫార్మర్ painting and the latter was purchased by the then Viceroy of India Rufus Daniel Isaacs. సో వైస్రాయ్ అవార్డ్ అనేది ఉండేదన్నమాట పెయింటర్స్ కి ఇచ్చేవాళ్ళు అప్పట్లో, అది ఈయనకి ఇచ్చారు. ఆ పెయింటింగ్ అనేది అప్పుడు ఉన్న వైస్రాయ్ ఎవరైతే ఉన్నారో రుఫస్ డానియల్ ఐసెక్స్ కొనుక్కున్నాడు అనమాట. హీ ట్రావెల్డ్ త్రూ వేరియస్ లొకేషన్స్ ఇన్ ద కంట్రీ అండ్ ఇన్ 1922 సెటిల్డ్ ఇన్ రాజమండ్రి. సో కంట్రీలో చాలా వరకు ట్రావెల్ చేశారు కానీ సెటిల్ అయింది మాత్రం రాజమండ్రిలో 1922లో. He instituted the Andhra Society of Indian Arts. సో ఆంధ్ర సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆర్ట్స్ అనేది కూడా ఎస్టాబ్లిష్ చేశాడు. He organized a national level art exhibition in Rajahmundry, the first time in the region. సో రాజమండ్రిలో నేషనల్ లెవెల్ అంటే అంత పెద్ద ఆర్ట్ ఎగ్జిబిషన్ ని ఈయన ఫస్ట్ టైం చేశాడు అనమాట ఆ రీజియన్ లో. సో దిస్ ఈస్ అబౌట్ దామెర్ల రామారావు. సో ఇది వాళ్ళ క్లాస్ లో ఇద్దరు పెయింటర్స్ గురించి చూసాము, అమృత షేర్గిల్ మరియు దామెర్ల రామారావు. అండ్ యాజ్ యూ నో ఈ మొత్తం నోట్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పీడిఎఫ్ రూపంలో లింక్ అనేది అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నోట్స్ మీకు హెల్ప్ఫుల్ అనిపించినా, వీడియో అర్థమైనట్టు అనిపించినా లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. ఛానల్ ని కొత్తగా విజిట్ చేసిన సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం. మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.